V1 न्यूज वास्तवालकై ముందడుగు 24/7। V1 न्यूज में आपका स्वागत है। निजामाबाद जिले के बोधन शहर स्थित MRO कार्यालय में सोमवार को भाजपा नेताओं ने किसानों की विभिन्न समस्याओं को लेकर बैठक आयोजित की और प्रशासन को ज्ञापन सौंपा। नेताओं ने मांग की कि किसानों को सरकारी कल्याणकारी योजनाओं का लाभ पूरी पारदर्शिता के साथ मिले, सिंचाई सुविधाओं को बेहतर बनाया जाए तथा प्राकृतिक आपदाओं एवं अन्य कारणों से फसल नुकसान झेलने वाले किसानों को उचित मुआवजा दिया जाए। इस अवसर पर भाजपा नेताओं ने कहा कि अन्नदाता का सम्मान और किसानों का कल्याण किसी भी सरकार की सर्वोच्च प्राथमिकता होनी चाहिए। उन्होंने आरोप लगाया कि किसानों से जुड़े कई मुद्दे अभी भी समाधान की प्रतीक्षा में है। भाजपा किसानों के हितों की रक्षा के लिए सदैव प्रतिबद्ध है और किसानों की समस्याओं को संबंधित अधिकारियों के समक्ष मजबूती से उठाकर उनके समाधान के लिए निरंतर संघर्ष करेगी। कार्यक्रम में भाजपा विधानसभा प्रभारी वड्डी मोहन रेड्डी, विधानसभा नेता अड्लूरी श्रीनिवास, जिला उपाध्यक्ष कंदगट्ల रामचंदर, जिला सोशल मीडिया संयोजक श्रीधर, बोधन मंडल अध्यक्ष सिरप सुदर्शन, नगर अध्यक्ष पसलोटी गोपीकृष्ण सहित कई भाजपा पदाधिकारी और कार्यकर्ता उपस्थित रहे। సొసైటీ పరిధిలో గ్రామాలకు ఏ సొసైటీ పరిధిలో ఆ సొసైటీలకు ఇస్తే ఇబ్బంది లేకుండా భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై। బోధన్ మండల్ బోధన్ టౌన్ తరఫున మండలాధ్యక్షులు సుదర్శన్ గారు, గోపి గారు, స్థానిక MRO గారికి, మా పార్టీ నాయకులందరూ అడ్లూరి శ్రీనివాస్ గారు, రామచంద్ర గారు, బాలరాజు గారు, ముంత గంగాధర్ గారు, పవన్ గారు, మా పోటీ చేసినటువంటి కార్పొరేటర్లు, మండల పార్టీ నాయకులు, టౌన్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు MRO గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। ఏదైతే యూరియా రైతులు మనకి ఏదైతే యూరియా లభించక, ఫర్టిలైజర్ లభించక రైతులు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందిని తొలగించాలని ఎకరాకు 2 బస్తాలనే ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి। 2 బస్తాలు కాదు, గతం నుంచి 4-5 బస్తాలతోటి రైతులు పంటలు పండిస్తూ ఉన్నారు। ఈరోజు 2 బస్తాలు అయితేనే పంట దిగుబడి రాదు అని చెప్పి రైతుల్లో ఆందోళన చెందుతూ ఉన్నారు। ఇచ్చేటువంటి యూరియా కూడా ఈ యాప్ల ద్వారా ఓటీపీలు చెప్పాలని, సెల్ ఫోన్ లేనటువంటి రైతులు ఎంతోమంది ఉన్నారు, స్థానికంగా లేనటువంటి రైతులు ఎంతోమంది ఉన్నారు, అందరికీ ఇబ్బంది కలుగుతుంది। కాబట్టి దీన్ని సొసైటీల ద్వారానే అయినా అన్ని గ్రామాలకు వచ్చే విధంగా, ఒకవేళ డీలర్కి ఇచ్చినట్లయితే డీలర్ అందుబాటులో ఉండే విధంగా రెవెన్యూ సిబ్బందిని నియమించి ఆ గ్రామంలో ఎంత భూమి సాగులో ఉంది, సాగులో ఉన్నటువంటి భూమికి ప్రతి ఎకరాకు ఫర్టిలైజర్ అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి MRO గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది। దీని మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూసినట్టయితే రైతులకు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు। రైతుల ఇబ్బందులు రైతు భరోసా దగ్గర నుంచి తీసుకుంటే రుణమాఫీ వరకు ఈరోజు చివరికి ఫర్టిలైజర్ సప్లైలో కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది। రుణమాఫీని ఒకసారి చూసుకుంటే కేవలం 30 నుంచి 35% మందికే రైతులకు రుణమాఫీ జరిగింది। 65% మంది రైతులకు రుణమాఫీ జరగలేదు। 2 లక్షల లోపు రుణమాఫీ అన్నారు। 2 లక్షల మీద ఉన్నటువంటి అప్పు కడితే దానికి రుణమాఫీ చేస్తా అన్నారు। ఎక్కడ చూసినా, ఏ గ్రామం చూసినా, ఏ ఇండ్లు తట్టినా మాకు రుణమాఫీ రాలేదు, మాకు రైతు భరోసా రావడం లేదని, రైతు భరోసా 2 పంటలకు ఇచ్చేది 1 పంటకు చేసిండ్రు। ఆ 1 పంటకు కూడా ఉన్నంత భూమికి ఇవ్వకుండా కేవలం 1 ఎకరాకు 45 రోజుల్లో పూర్తిగా చెల్లిస్తామని చెప్పేసి ఈ 1 ఎకరాకు తర్వాత తదుపరి 1 ఎకరాకు మాత్రమే ఇవ్వడం జరిగింది, కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు। ఈరోజు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 2389 కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన MSP ద్వారా ధాన్యం కొనుగోలు చేసేట్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు। కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ధర డబ్బులు వస్తూ ఉన్నాయి। అదే భారతీయ జనతా పార్టీ పరిపాలించేటువంటి రాష్ట్రాల్లో 3100 డబ్బులు పెట్టి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది। ఇక్కడ కొద్దిగా మనం వైఫల్యం చెందుతూ ఉంది, రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది। ఈరోజు చూసినట్టయితే 24 గంటలు కరెంట్ అన్నారు, కరెంట్లో కూడా నాణ్యతమైనటువంటి కరెంట్ ఇవ్వడం లేదు। రోజుకు 3-4 సార్లు ట్రాన్స్ఫార్మర్లు ట్రిప్ అవుతూ ఉన్నాయి, రైతుల మోటార్లు కాలిపోతూ ఉన్నాయి। కాబట్టి ఈరోజు వర్షాలకు కూడా పడక రైతులందరూ కూడా బోర్లతోటి పంటలు పండించుకోవాలంటే ఆలోచనలో 24 గంటల కరెంట్ ఇవ్వాలని, నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వాలని,
రైతులకు కావాల్సినంత ఎరువును సరఫరా చేయాలని, రైతు భరోసా ఇవ్వాలని, రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు చేయనట్టయితే వచ్చే రోజుల్లో రైతులతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. हमारे V1 न्यूज चैनल को फौरी तौर पर सब्सक्राइब करें और इसके साथ मौजूद बेल के निशान को दबाएं और नोटिफिकेशन ऑन करें।